నుంచి ఎక్కడి నుంచో ఏరోప్లేన్ పోతుంది. ఎక్కడ 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 ఎక్కడెక్కడ తినేది కూడా చూపిస్తే కామెంట్స్లలో కొడతారేమో. హాయ్, ఎట్లా ఉన్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్. ఇంకా ఈ రోజు అయితే ఒక స్పెషల్ డిష్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే మటన్ కర్రీ. మటన్ కర్రీ చేసి చాలా రోజులైంది. ఇంకా వరలక్ష్మీవ్రతం అయిపోవాలి అన్నట్టు ఇన్ని డేస్ తినలేదన్నమాట. పిల్లలు అయితే చాలా సార్లు అడిగినరు, ఇంకా వాళ్ళకి తెలియదు కదా పాపం. ఇంకా ఈ రోజు అయితే ఫైనల్గా చేస్తున్నాను. ఇంకా అది నేను కుక్కర్ యూజ్ చేయకుండా చేస్తాను. ఇంకా చాలా మంది కుక్కర్ యూజ్ చేస్తారు కదా, కుక్కర్ యూజ్ చేయకుండా మెత్తగా ఉడుకుతుంది. ఇంకా అది ఎట్లా అనేది మీకైతే ఈరోజు చూపిస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా వీడియో అంటే కొన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, అట్లనే మళ్ళీ నేను రెడీ అయ్యి జడ వేసుకొని వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ చిప్రెటికలు వేసుకొని ఉంటే అట్లా కూడా బ్యాడ్ కామెంట్స్ పెడతారు బాబోయ్. అందుకే కొంచెం జడ వేసుకొని నీట్గా డ్రెస్ అప్ అయి వచ్చిన అనమాట. ఇంకా మనం అయితే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. చూసినరా, ఈ బోన్స్ నా కోసమే తీసుకొస్తాడు మా ఆయన. ఇంకా నేను తప్ప ఎవ్వరు తినరు మా ఇంట్లో. నాకు ఇవంటే ఎందుకో బాగా ఇష్టం. ఇంకా ఇప్పుడైతే దీన్ని మంచిగా ఉప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకుందాము. మంచిగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు ప్లీజ్ కొంచెం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇక నేను చేసే మటన్ అంటే చాలా మంది మంచిగా ఉంది అని అంటారు. మరి మీకు ఎట్లా అనిపించిందో మీరు చెప్పలేరు కాబట్టి ఒక లైక్తోని నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండేది, తీయగా వస్తుంది. ఇవైతే ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఏడవకున్నా ఏడిపించేదంటే ఈ ఆనియన్సే బాబోయ్. కళ్ళు ఏం మండుతున్నాయి. ఇక నేనైతే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇంకా ఇందులో అయితే నేను బగారాకు, లవంగాలు ఒక 4, యాలకులు 2, దాల్చిన చెక్క, సాజీరా, ఇంకా ఒకటి ఇది ఈ ఫ్లవర్ ఉంటుంది కదా. నేనైతే మసాలాలు తక్కువ వేసుకుంటాను, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. మీరు ఒకవేళ ఎక్కువ తినేది ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అయినా కొంచెం తక్కువ తినడమే బెస్ట్, హెల్త్కి అయితే అదే మంచిది. చూసిండ్రు కదా. హాఫ్ కేజీకి అయితే నేను 2 స్పూన్స్ అయితే వేసిన. మంచిగా వస్తుంది గ్రేవీ. మీరు ఆనియన్స్ వేయకపోతే మాత్రం మనకి తినేటప్పుడు అవి అంత మంచిగా అనిపించదు నాకైతే. ఇప్పుడైతే మనం మటన్ అయితే వేసేసుకుందాం. ఇట్లా మూత పెట్టేసి ఇంకా మనం ఇవైతే నా బిడ్డకి చాలా ఇష్టం, దానికి. నాకేమో ఈ ములుగు బొక్క అంటే నాకు ఇష్టం. ఇంకా మా ఆయనకేమో మెత్తడి ముక్కలు. మేము ఇట్లా డివైడ్ చేసుకుంటాం అన్నట్టు మటన్. మటన్ అయితే మంచిగా ఆయిల్లోనే చాలా సేపు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఆయిల్లో ఎంత బాగా ఉడికితే అంత మెత్తగా ఉడుకుతుంది. ఇంకా ఫస్టే నీళ్ళు అయితే అస్సలు వేయద్దు, అస్సలు ఉడకది ఫస్టే నీళ్ళు వేసిందంటే. ఇవన్నీ అయితే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. మటన్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. మేమైతే కొంచెం కారం తక్కువే తింటాము. ఇంకా మీరు తినే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత మన మటన్ పరిస్థితి అయితే ఇది. ఇంకా ఇప్పుడైతే మనం వాటర్ వేసుకుందాము. మటన్లో ఎప్పుడు చల్ల ఉన్న వాటర్ అయితే అస్సలు పోయేద్దంట, టేస్ట్ అస్సలు బాగుండదు. ఇంట్లో ముక్క చప్పబట్టదని మా మమ్మీ అయితే చెప్పింది. అప్పటి నుంచి అయితే నేనైతే హాట్ వాటర్ వేస్తాను. కంపల్సరీగా మీరైతే హాట్ వాటర్ వేసుకోండి. ఇంకా వాటర్ అయితే మీకు గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వేసుకోండి. చూసిండు కదా. ఇంకా మనం వాటర్ వేసిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే ఇంకా దాని వైపే చూడకూడదు. ఇంకా హ్యాపీగా మనం రిలాక్స్ అవ్వచ్చు ఒక 1/2 అవర్. బయట క్లైమేట్ అయితే భలే ఉంది. ఇక్కడ నుంచో ఏరోప్లేన్ పోతుంది. ఎక్కడ 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 ఎక్కడెక్కడ సౌండ్ వినిపిస్తుంది కానీ కనిపించట్లేదు. వర్షం వచ్చేటట్టుంది ఫుల్. మటన్లో అయితే మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. గరం మసాలా అయితే లాస్ట్లో వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి ధనియాల పొడి. ఇప్పుడైతే మటన్ ఉడికిందా లేదా అని అయితే చెక్ చేసుకుందాము. ఇట్లా ఒక దాంట్లో వాటర్ వేసుకొని చూడండి, లేకపోతే కాలిపోతుంది. అయ్యో, మెత్త ఉడికింది, మీకు కనిపిస్తుందా?
మనకైతే ఆల్మోస్ట్ అయితే మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. అసలు ఏంటి మేము ఉప్పే వేయలేదు అనుకుంటున్నారా? ఇంకా స్టార్టింగ్లో కొంచెం వేసుకొని ఇంకా లాస్ట్లో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే దింపేస్తాం అన్నప్పుడు ఇంకా ఉప్పు వేస్తే ముక్క ఉడకదంట. ఇంకా అందుకే నేనైతే ఫస్ట్ కొంచెం వేసుకున్నాను. ఇంకా ఒక 10 మినిట్స్ అయితే దింపుతా అన్నప్పుడు ఇంకా మంచిగా ఇట్లా సరిపోయేంత వేసుకోవాలి. వేసుకొని దింపేసుకోవడమే. ఒక స్పూన్ కాదు, ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను నేను. కొత్తిమీర ఫైనల్ టచ్, కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే బగారన్నం అవుతుంది. ఇంకా అన్నం అయిన తర్వాత మనం అయితే మంచిగా కుమ్మేస్తే ప్లీజ్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నేను ఎప్పటికీ మర్చిపోను. నేను మళ్ళీ చెప్తున్నాను, డెఫినెట్గా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళను, లైక్ చేసిన వాళ్ళను నేను ఎప్పటికీ మర్చిపోను. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మంచిగా వర్షం పడుతుంటే వేడి వేడి మటన్ తింటే అబ్బా సూపర్ ఉంటుంది కదా. ఇక లేట్ ఎందుకు మరి, తినేద్దాం పదండి. వేడి వేడి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం మటన్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. మన మటన్ కర్రీ అయితే రెడీ. బయటైతే ఫుల్ వర్షం పడుతుంది. మీరైతే మంచిగా చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్. మీ అక్కనో చెల్లెనో మంచిగా ఛానల్ పెడితే ఎట్లా సపోర్ట్ చేస్తారో ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. మనకైతే సీతాఫలాల సీజన్ వచ్చేసింది కదా. ఇంకా మా డాడీ అయితే తీసుకొచ్చిండు. మా పొలం దగ్గర చెట్లు ఉంటాయి కదా, చెట్లకు కాసినాయి. అబ్బా ఎట్లా అరుస్తున్నారా నాయన. ఇంకా వీడియో ఎట్లా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోవద్దు. మీ ఇంట్లో మీ అక్కనో చెల్లెనో ఛానల్ పెడితే ఎంత మంచిగా సపోర్ట్ చేస్తారో అట్లనే నన్ను అనుకుని ప్లీజ్ కొంచెం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇవి తింటా. తినేది కూడా చూపిస్తే కామెంట్స్లలో కొడతారేమో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటివరకు బాయ్ బాయ్. ఇంకా తిన్న తర్వాత అయితే ఇలా వీళ్ళు ఏదో మ్యూజిక్ పెట్టినరబ్బా, అసలు భలే ఉంది. ఇంకా దాని మీద డ్యాన్స్ అయితే ఏం ఎగిరిండ్రు. ఇంకా వాళ్ళు ఎగరడమే కాక నాతో పాటు కూడా చేపించిండ్రు. ఇంకా మేమైతే సండే ఇలా ఎంజాయ్ చేసినాము. వీడియో నచ్చితే మాత్రం గుర్తుంది కదా, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటా.